ఎన్ఆర్ఐని దుబాయ్ వెళ్ళాలనుకుంటే లేదు లేదు నీలాంటి మంచి మనసున్నోడు సర్పంచ్ కావాలే మన ఊరు బాగుపడతాను అనగానే అప్పుడు నిలవడం జరిగింది. మా చందుర్తి గ్రామ ప్రజలందరికీ నేను పాదాభివందనం చేస్తున్నా. భారీ మెజారిటీ తోటి అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఒకసారి అధికారంలో ఉండే మళ్ళీ సెకండ్ సారి అధికారంలో 2 పర్యాయాలు ఉన్నప్పటికీ కూడా అప్పుడు టిఆర్ఎస్ కు 601 వచ్చినాయి. అలాగే మన ఇప్పుడున్న ప్రభుత్వ వైపు గారు ఆయన ఇక్కడ ఒక 2 సార్లు జడ్పీటీసీ, ఒక 2 సార్లు ఎంపీపీ, ఆయనకు కంచుకోట ఇది. ఇటువంటి వాళ్ళిద్దరి మధ్యలో నన్ను ఎంత నలిపినా గానీ మా ప్రజలందరూ నన్ను దీవించి ఆ ప్రజలందరూ దీవించి నన్ను భారీ మెజారిటీ తోటి మా చందుర్తి గ్రామ ప్రజలు సర్పంచ్ చేయడం జరిగింది. తదనంతరం కూడా అదే చిత్తశుద్ధితో నేను కరప్షన్ కు పాల్పడకుండా నీతి నిజాయితీ తోటి ఎవరికన్నా ఆపత వచ్చిన సంపద వచ్చిన రాత్రి ఏదైనా హాస్పిటల్ పోవాలంటే 12 గాని 1 గాని మేము లేచి వీలైతే మా కారులో లేకపోతే ఏదైనా పక్కకుంటే 108కు ఫోన్ చేయడం, లేదంటే మా కారులో తీసుకెళ్లి హాస్పిటల్ చూపెట్టిన దాఖలాలు ఉన్నాయి. అలాగే ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్ లో గానీ ఇంకా ఎంపీడీఓ ఆఫీస్ లో గానీ ఈ పింఛన్లు గానీ అలాగే ఈ రేషన్ కార్డులు గానీ క్యాస్ట్ రెసిడెన్స్ ఇటువంటి సర్టిఫికెట్లకు నేను సర్పంచ్నని నేను గానీ మా ఉప సర్పంచ్ గానీ మా పాలకవర్గం గానీ ఎప్పుడు కూడా ఫీల్ కాకుండా పబ్లిక్ లో నిరంతరం సుమారు దాదాపుగా ఒక 12 గంటల నుంచి 18 గంటల దాకా మేము పనిచేసే ప్రజాసేవ చేయడంలోనే అందులో నిమగ్నమై ఈ 5 సంవత్సరాలు మేము పబ్లిక్ సర్వీస్ చాలా చేసినాం.